భారతదేశ ప్రజలారా, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఒకసారి మీరందరూ ఆలోచించాలి. ఈ మోడీ బీజేపీ ప్రభుత్వం యొక్క వికృత చేష్టలు జాతీయ ఉపాధి హామీ పథకంకు గాంధీ పేరు పెడితే దాన్ని తట్టుకోలేని ఈ యొక్క బీజేపీ మతతత్వ పార్టీ, ఆ పార్టీకి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఈరోజు గాంధీ గారి యొక్క వర్ధంతి సభలో గాంధీ గారే దేశానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి అని కొనియాడారు. తన సమాధి దగ్గర నివాళులు అర్పించారు రాష్ట్రపతి, వివిధ హోదాలో ఉన్న మంత్రులు, ప్రధానమంత్రితో సహా. నిజంగా మీకు గాంధీ మీద మంచి ఉద్దేశమే ఉంటే గాంధీ పేరును తొలగించడం ఎంతవరకు సమంజసం? అంటే మీ లోపట ఒక విషయం పెట్టుకొని ఈరోజు గాంధీ గారిని అవమానపరిచినట్టే కదా. తన పేరు తీసేస్తారు, తన యొక్క సమాధి కాడిపై నివాళులు అర్పిస్తారు. అంటే తనకు నివాళులు అర్పించకపోతే ఈ భారతదేశంలో మీకు ఎక్కడ పుట్టగతులు ఉండవని మీ రాజకీయ ఉద్దేశం కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఈరోజు గాంధీ సమాధి దగ్గర పోయి ప్రజల మెప్పు పొందాలని, నిజానికి ఈ బీజేపీ నాయకులకు గాంధీ మీద ప్రేమ ఉన్నదని చెప్పడానికి మాత్రమే ఈ యొక్క మీ ఉద్దేశం. బేషరతుగా మీరు గాంధీజీకి ఏ విధంగా వర్ధంతిలో మీరు భాగస్వాములు అయ్యారో అదేవిధంగా పార్లమెంట్లో మీరు పెట్టిన ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడాన్ని వెంటనే విస్మరించుకుంటేనే మీరు గాంధీకి చేసిన ఈ రోజు యొక్క ఏవైతే నివాళులు అర్పించిందో అవి నిజమైన నివాళులు. లేకపోతే మీరు గాంధీని మోసగించినట్టే. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒక రకంగా చేయడం భారతదేశ ప్రజలందరినీ మీరు మోసం చేసినట్టే. ఖబర్దార్ మోడీ.